హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, అత్యున్నతమైనటువంటి కనికరం మనకొక నూతనమైన దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినములన్నీ ఆయన కృపా రెక్కల క్రింద ప్రభు మనలను భద్రపరిచి, ఆయన యొక్క రెక్కల చాటున ప్రభు మనలను దాచి, క్షేమమును నెమ్మదిని ప్రభు మనకిచ్చి, ఈ దినం మరలా ప్రభుని స్తుతించగలిగినటువంటి కృపను, భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగా, ఆయనకు కృతజ్ఞులుగా జీవించే కృప ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యెహెజ్కేలు పుస్తకము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా యొక్క వాక్కు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. ఆయన మాట అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది. ఏమని మాట్లాడబడుతున్నది, ఏమని అక్కడ వ్రాయబడుతున్నది అనగా, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని ప్రభు అక్కడ మాట్లాడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును, ఆ దేవుని యొక్క వాక్యమును, ఆ వాక్కును మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నారు కదా, దుష్టులట, ఒక దుష్టుడు ఉన్నాడట, ఒక పాపం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతిక్రమం చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని దృష్టికి అతిక్రమమునో పాపమునో దోషం చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తిట ఆ దోషములోనే, ఆ పాపముతోనే, ఆ అతిక్రమముతోనే అతడు మరణించుట చేత దేవునికి ఎంత మాత్రమున కూడా సంతోషం ఉండదు అని ప్రభు అంటున్నాడు. ఆ వ్యక్తి తన పాపములోనే, తన అతిక్రమము, తన దుష్టత్వమును విడిచిపెట్టకుండా, తన పాపమును విడిచిపెట్టకుండా, తన చేదైన స్వభావమును, తన అతిక్రమమును, దేవునికి విరోధమైనటువంటి ఆ స్వభావమును విడిచిపెట్టకుండా అతడు మరణించుట చేత దేవునికి ఎంత మాత్రమున సంతోషము కలుగుదట. మరి ఎప్పుడు దేవునికి ఆనందం అంట? తన ప్రవర్తనను దిద్దుకొని, తను తాను సరి చేసుకొని అతడు బ్రతుకుటయే దేవునికి సంతోషకరము అని మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవునికి ఆనందం అంట ఏంటి? నీ ప్రవర్తనను సరి చేసుకునేటప్పుడు, మన ప్రవర్తనను దిద్దుకునేటప్పుడట దేవుని సంతోషపరిచేటువంటి వాళ్ళముగా మనం ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఒక మనుష్యుడు, మనమందరము కూడా ప్రతి దినము మన ప్రవర్తనను మనము దిద్దుకునేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. గడిచిన దినములో మనం ఏ అతిక్రమం చేశామో, ఏ పాపం చేశామో, తెలుసో తెలియకో ఏదో ఒక అతిక్రమం, ఏదో ఒక పాపమును చేసి ఉండవచ్చు. మరలా ఆ పాపమును మనము చేయకుండా, మరలా రానున్నటువంటి దినాల్లో అటువంటి దోషం, అటువంటి అతిక్రమం, అటువంటి దుష్ట క్రియలు మనలో కనిపించకుండా దేవుని దగ్గర మన ప్రవర్తనను మనం సరి చేసుకోవాలట. మన ప్రవర్తనను మనము దిద్దుకునేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. అప్పుడే దేవుని కృపను మనం పొందుకొనగలుగుతాం. దేవుని కనికిరానప్పుడు మనం పొందుకొనగలుగుతాం. దేవుని యొక్క వాత్సల్యతనప్పుడు మనం పొందుకొనగలుగుతాం. దేవుని యొక్క నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ వాత్సల్యత, ఆ స్వాస్థ్యమును మనం సిద్ధపరచుకొనగలుగుతాం. ఎప్పుడనగా మన ప్రవర్తనను మనము దిద్దుకొని సరి చేసుకునేటప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రతిరోజు ప్రతి దినము వాక్యం దగ్గరకు వచ్చి దేవుని వాక్యమును చదివి, ఆ వాక్యములో ఉన్నటువంటి మాటలను అనుసరించి నడుచుచు మన ప్రవర్తనను మనము సరి చేసుకునేటువంటి వాళ్ళముగా ఉండాలి. లేనట్లయితే దేవుణ్ణి మనం సంతోషపరచలేమట.
ఒక వ్యక్తి తన దుష్టత్వమును విడిచిపెట్టకుండా, తన పాపమును విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు అతడు మరణిస్తాడు, ఆత్మలో మరణిస్తాడు. అలాగున్న మరణించుట చేత దేవునికి సంతోషం ఉండదట. నీవెప్పుడైతే నీ ప్రవర్తనను దిద్దుకుంటావో, మనం ఎప్పుడైతే మన ప్రవర్తనను సరి చేసుకుంటామో, మన ఆత్మీయ జీవితంలో తిరిగి మనం బ్రతకగలుగుతామట. మన ఆత్మీయ జీవితంలో మరణించేటువంటి వారులముగా, ఆత్మీయ జీవితంలో చనిపోయేటువంటి వారులుగా మనం ఉండక ఆత్మలో సజీవులముగా మనం ఉండగలుగుతాం. ఆత్మలో జీవము కలిగిన వారులముగా, ఆత్మలో నిత్య జీవమును సంపాదించుకోగలిగిన కృపను పొందుకునేటువంటి వారులముగా మనం ఉండగలుగుతాం. ఇప్పుడనగా మన ప్రవర్తనను మనం సరి చేసుకునేటప్పుడు, ప్రియులారా, ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మన ప్రవర్తనట మనము దిద్దుకొనినప్పుడు ఆత్మలో మనం బ్రతకగలుగుతాము, దేవుణ్ణి మనం సంతోషపరచగలుగుతాం. ఒకవేళ మన ప్రవర్తనను దిద్దుకొనలేనటువంటి వారులముగా, వాక్యం వల్ల ఎన్ని మార్లు హెచ్చరించిన, దైవజనుల మూలముగా దేవుని ఆత్మ మనల్ని ఎన్ని మార్లు గద్దించిన, మనం లోబడక, మనలను మనము దిద్దుకొనక, మనలను మనము సరి చేసుకొనక ఉన్నట్లయితే మనము దేవుని మనం సంతోషపరచలేం. దేవుని కృపకు దూరస్తులముగా కనబడతాం, దేవుని కనికరమునకు దూరస్తులుగా కనబడతాం. ఆత్మలో మరణించి చనిపోయేటువంటి వాటిలముగా మనం ఉంటాం. కాబట్టి ఇక మీదటైనా మన ఆత్మీయ జీవితాల్లో ఆయన వాక్యమును విని, దేవుని యొక్క ఆజ్ఞను విని, దేవుని ద్వారా, దైవజనుల ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుని ఆత్మ మనల్ని హెచ్చరించినప్పుడు, ఆ మాటలకు, ఆ గద్దింపు, ఆ హెచ్చరింపు మాటలకు లోబడి మనల్ని మనం సరి చేసుకొనగలిగితే ప్రభు రాకడను మనం ఎత్తబడగలుగుతాం, ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకొనగలుగుతాం. కనుకటి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో, ఈ యొక్క సంవత్సరం ఆఖరిలోనికి వచ్చేసాం. ఇక కొద్ది దినాలు మాత్రమే, ఒక 10-12 దినాలు మాత్రమే మన ముందర ఉన్నాయి. ఆ దినాలు గడిచిన తర్వాత నూతనమైన సంవత్సరంలోకి నీ వెళ్ళక మునిపే మన ప్రవర్తనను మనం సరి చేసుకొని, మన యొక్క పాపపు క్రియలను దిద్దుకొని, మన మనస్సును మనము దిద్దుకొని, నూతనమైనటువంటి కృపతో నూతనమైనటువంటి దినాల్లోనికి మనం ప్రవేశించాలి. కనుక నూతనమైన కృప, నూతనమైన ధన్యతను మనం పొందుకున్నటకు ప్రభు మన హృదయాలను సరిచేసి, వాటిని దిద్ది, వాటిని బాగు చేసి తనకు అనుకూలంగా ప్రభు మనలందరినీ జీవింపచేయునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ మాటల కొరకే నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మా ప్రవర్తనను దిద్దుకునేటప్పుడు, మా ప్రవర్తనను సరి చేసుకునేటప్పుడు మేము బ్రతకగలుగుతామని, నిన్ను సంతోషపరచగలుగుతామని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అటు విధముగా మా ఆత్మీయ జీవితాల్లో ప్రతి దినము, అనుదినము నీ వాక్యం మమ్మలను గద్దించిన ప్రతి సమయంలో, దైవజనుల ద్వారా నీ ఆత్మ మమ్మలను హెచ్చరించిన ప్రతి నిమిషము మమ్మల్ని మేము సరి చేసుకొని, మా మనస్సును దిద్దుకొని, మా ప్రవర్తనను మార్చుకొని, నీకు సంతోషకరముగా, నీకు ఇష్టలుగా, నిన్ను ఆనందపరిచేటువంటి వారులుగా మేము జీవించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. అట్టి కృపా కనికరములతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి, ఈ చివరి దినాల్లో మా మనసులను బాగు చేసి, మా ప్రవర్తనను సరిచేసి, నీ నిత్య రాకడ కొరకు నీకు ఇష్టలుగా, నీకు కృతజ్ఞులుగా మమ్మల్ని జీవింపచేసి, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించటి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.